జోగులాంబ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అక్టోబర్ 5న పీఎం కిసాన్ నగదు జమ. అనారోగ్యంతో బాధపడుతున్న ఆశన్నను పరామర్శించిన జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాసు హనుమంతు నాయుడు. తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులు. బాపుబాటలో సత్యశోధన పాదయాత్ర. కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే చెల్లా వెంకటరామరెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. ఘనంగా చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు. పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బోయలగూడెం గ్రామ ప్రజాప్రతినిధులు మరియు రజక సంఘం నాయకులు. మహేంద్ర సంఘానికి అండగా ఉంటాం ఎమ్మెల్యే యోనం శ్రీనివాసరెడ్డి. నా మీద కక్షను రేవంత్ రెడ్డి సిరిసిల్ల నేతల మీద తీర్చుకుంటున్నాడు అన్న కేటీఆర్. కర్ణాటకలో సిబిఐకి నో ఎంట్రీ, సీఎం సిద్దిరామయ్య ప్రభుత్వ కీలక నిర్ణయం. ఇక వివరాల్లోకి వెళితే, రాష్ట్రంలో బీసీ గుణగణాల ప్రక్రియను వేగంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ కమిషన్ ను కోరారు. బీసీ కులగణాల ప్రక్రియ వీలైనంత తొందరగా పూర్తయ్యేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి సచివాలయంలో ముఖ్యమంత్రితో కలిసి బీసీ కులగణాలు అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు. కులగణాల ప్రక్రియ విషయంలో సమగ్ర అధ్యయనం చేయాలని, అవసరమైతే ఇతర రాష్ట్రంలో అనుసరిస్తున్న విధానాలను పరిశీలించాలని సీఎం కమిషన్ ను సూచించారు. వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితోనే కేసీఆర్ పాలన సాగిందన్నారు కేటీఆర్. ఇవాళ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి. ఈ తరుణంలోనే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వీరనారి చాకలి ఐలమ్మ అంటేనే పోరాట స్ఫూర్తికి ప్రతీక. తెలంగాణ రైతాంగ పోరాటంలో ఆమె చూపిన తెగువ మనందరికీ ఆదర్శమని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో నిత్య స్మరణీయురాలు ఐలమ్మ. బహుజనులు పెద్ద ఎత్తున ఉద్యమంలో భాగస్వామ్యం కావడానికి ఆమెనే స్ఫూర్తి అని అన్నారు. ఉద్యమ పోరాటాల్లో మహిళల పాత్ర అసమానమైనదని చాటి చెప్పిన యోధురాలు ఐలమ్మ. ఇవాళ ఆమె జయంతి సందర్భంగా ఆ మహనీయురాల్ని స్మరించుకోవడం గొప్ప అవకాశంగా ఉందని చెప్పారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆకాంక్షలకు అనుగుణంగానే బీఆర్ఎస్ పాలన సాగింది. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తూ ఐలమ్మను ఘనంగా స్మరించుకున్నామని వెల్లడించారు కేటీఆర్. చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఐలమ్మ జీవిత చరిత్రను పాఠశాల విద్యలో పాఠ్యాంశంగా చేర్చారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నేడు రేపు పలు జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల ఈదుడు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. జూన్ 28, జూలై 15, 19, ఆగస్టు 3, 29, సెప్టెంబర్ 5, 13, 23 తేదీలలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలకు లానినో ప్రభావంతో భారీగా విజయవాడ, ఖమ్మం ప్రాంతంలో ఇటీవల వర్షం కురిసింది. ఈసారి రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో రాష్ట్రంలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో అనుబంధం ఉపరితల ఆవర్తనంతో బంగాళాఖాతంపై స్థిరమైన అల్పపీడనం బుధవారం బలహీన పడింది. దీని ప్రభావంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భూపాల్పల్లి, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధవారం ములుగు జిల్లా ఏటునూరు నగరంలో 123.3, సూర్యాపేట జిల్లా టేకు మండల్లో 56.5, ఆదిలాబాద్ జిల్లా బంజారా హత్నూరులో 46, వరంగల్ జిల్లా ఏనుగల్లో 45, సంగారెడ్డి జిల్లా
మల్జెల్మాలో 44.8, కామారెడ్డి జిల్లా లింగంపేటలో 42.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సిరిసిల్లలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గురువారం జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గం మల్దకల్ మండలం బిజ్వారం గ్రామానికి చెందిన గుడికట్టి ఆశన్న అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొంది వారి స్వగ్రామానికి చేరుకున్నారనే విషయం తెలుసుకొని వారి స్వగ్రామానికి వెళ్లి ఆయనను పరామర్శించి ధైర్యం చెప్పారు. వీరి వెంట శేఖర్ నాయుడు, తిరుమలేష్, మెకానిక్ గోవిందు, మాజీ సర్పంచ్ కృష్ణ, గుట్కా వెంకటన్న, మాజీ సర్పంచ్ చిన్న ఆశన్న, కొంకల ఆశన్న, సవరన్న మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గురువారం గద్వాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ పోరాట యోధురాలు వీర వనిత చిట్యాల ఐలమ్మ జయంతి సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు. ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సెప్టెంబర్ 26, 1895 వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కృష్ణాపురం గ్రామంలో ఓరుగంటి మల్లమ్మ సాయిలకు 4వ సంతానంగా చాకలి ఐలమ్మ జన్మించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కురువ హనుమంతు, మాజీ జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్ మురళీకృష్ణ, సుదర్శన్, సుధాకర్, నాయకులు గోవిందు, రిజ్వాన్, గంట రమేష్ తదితరులు పాల్గొన్నారు. గురువారం హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కార్యాలయం నందు విశ్రాంతి జిల్లా విద్యాశాఖ అధికారి శివార్చక విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అక్టోబర్ 2వ తేదీ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం నుంచి ఉమామహేశ్వరం ఆలయం వరకు 100 రోజుల్లో 1000 కిలోమీటర్ల పాదయాత్ర కరపత్రాన్ని ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ యువత చెడుదారిన వెళ్లకుండా మంచి మార్గంలో నడవాలని, ఇట్టి కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భూమి కోసం, ముక్తి కోసం, బానిస సంఖ్యల విముక్తి కోసం జరిగిన పోరాటంలో నిప్పు కణికగా నిలిచి ఆడది అబల కాదు సబల అని నిరూపించిన వీర వనిత చాకలి ఐలమ్మని బోయలగూడెం గ్రామ ప్రజాప్రతినిధులు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బహుజన చైతన్యానికి, మహిళా శక్తికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర చాకలి ఐలమ్మ చిత్రపటానికి బోయలగూడెం ప్రజాప్రతినిధులు మరియు రజక సంఘం నాయకులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జోగులాంబ జిల్లా అధ్యక్షులు ఎస్ రామచంద్రారెడ్డి, డికే స్మిగ్ధారెడ్డి, మహేంద్ర సంఘానికి అండగా ఉంటానని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యోనం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా మేదర సంఘం సభ్యులు ఎమ్మెల్యేని కలిసి పలు సమస్యలపై ఆయనకు వినతి పత్రం అందజేశారు. మేదరి బంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించాలని వారు ఎమ్మెల్యేని కోరారు. ఈ కార్యక్రమంలో చిట్యాల రాములు, జోగిరి ఆంజనేయులు, కందూరి వెంకటరాములు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోదూరుపాకలో తన అమ్మమ్మ, తాత కీర్తి శేషులు లక్ష్మీ కేశవరావు జ్ఞాపకార్థం తన సొంత నిధులతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ప్రారంభించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. అధికారులకు నేను ఒకటే చెప్తున్నా, మొన్న ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందో చూడండి. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు కూడా మొన్న సస్పెండ్ అయ్యారు. మీరు చట్ట ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే తప్పకుండా దానికి ఫలితం అనుభవిస్తారని కేటీఆర్ అన్నారు. ఇక్కడ అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ అడ్డగోలు జమాబందీ వ్యవహారం చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న 54 రేషన్ దుకాణాలు ఇక్కడ మా గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్త రేషన్ దుకాణాలు పెట్టినాం. చిన్న చిన్న పల్లెలలో, పోతిరెడ్డి పల్లె లాంటి చిన్న పల్లెలో పెట్టినాం. రాగట్ల పల్లె లాంటి చిన్న పల్లెల కొత్త గ్రామ పంచాయతీ చేసి అక్కడనే మళ్ళీ వాళ్ళు ఇంకో పక్క ఊరికి పెద్ద ఊరికి పోయి అక్కర లేకుండా ఆడనే దుకాణం పెట్టినాం. దుకాణం పెట్టి ఏం చేసినాం, మేము స్థానికంగా ఉండే మహిళా సంఘానికి అప్పచెప్పినాం. మీరు నడుపుకోండి పొదుపు సంఘం వాళ్ళు, తద్వారా మీకు ఇంత ఆమ్దాని ఉంటుందని చెప్పి పొదుపు సంఘం వాళ్ళకి అప్పచెప్పినాం. మరి నువ్వేం చేసినావు వచ్చి ఇప్పుడు? ఇక్కడ నా చేతిలో 4 సార్లు ఓడిపోయిన ఆయన ఏందో ఆయనే రాజు ఆయనే మంత్రి అన్నట్టు ఆయన ఇక నేనే నడుపుతా మొత్తం ప్రభుత్వాన్ని, అసలు ఇక అటు రేవంత్ రెడ్డి ఇక్కడ నేను అన్నట్టుగా ఇష్టారాజ్యం ఇష్టం వచ్చిన వ్యవహారం చేస్తూ ఉన్నారు. దానికి అధికారులు వంతపాడుతూ ఇవాళ ఆగమాగం అవుతున్నారు. అధికారులకు నేను ఒకటే చెప్తా ఉన్నా, మొన్న ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో చూడండి. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు కూడా మన సస్పెండ్ అయింది. మీరు చట్టం ప్రకారం కాకుండా కానూన్ ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం తప్పకుండా దానికి ఫలితం అనుభవిస్తారు. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లే కావచ్చు, పోలీసులే కావచ్చు, ఆర్డీఓలే కావచ్చు, కలెక్టర్లే కావచ్చు, ఎవడే కావచ్చు, తప్పకుండా ఫలితం అనుభవిస్తారు. చట్టం ప్రకారం పనిచేయండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం ఊరుకోము. మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. మళ్ళా 3.5-4 ఏళ్లలో కేసీఆర్ గారు తిరిగి వస్తారు. మీ సంగతి తప్పకుండా అప్పుడు చూస్తామనే మాట కూడా నేను చెప్తాను. రాజకీయంగా తన మీద తన కోపంతో రాజన్న సిరిసిల్ల ప్రజల మీద నేతన్నల మీద పగ తీర్చుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ చీరల ఆర్డర్ ఇవ్వకపోవడంతో నేతన్నల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో నేతన్నల ఆత్మహత్యలు జరిగాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తమ పార్టీ తరపున 50 లక్షలు పద్మశాలి ట్రస్ట్ కు ఇచ్చి సిరిసిల్లాను ఆదుకున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నేతన్నల కుటుంబాలకు అండగా నిలిచామని అన్నారు. కేసీఆర్ నేతన్నలకు ఉపాధి కల్పించి వారి కడుపు నింపారని తెలిపారు. స్కూల్ యూనిఫామ్ తో పాటు కేసీఆర్ కిట్ లోని రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకగా ఇచ్చే చీరలను సిరిసిల్లాలో తయారు చేయించినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం దివాలా కోరు నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 1 కోటి మందికి పైగా ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు బంద్ అయ్యాయని మండిపడ్డారు. బతుకమ్మ చీరల పంపిణీ పథకం వెనుక ఉన్న ఉద్దేశం, ఆలోచనపై ఈ సీఎంకు ప్రభుత్వానికి కనీస అవగాహన లేదని విమర్శించారు. నేతన్నల సమస్యలపై అసెంబ్లీలో చెప్పే ప్రయత్నం చేశామన్నారు. తన మీద రాజకీయ కక్ష ఉంటే తన మీదే తీర్చుకోవాలని, కానీ నేతన్నలను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. ఇది దివాలా కోరు పనికి మాలిన ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులు గడువును మరో 3 నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్రిడిటేషన్ కార్డులు గడువును 1/10/2024 నుంచి 31/12/2024 వరకు పొడిగిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆర్టీసీ సంస్థలకు సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. మైసూర్ నగరాభివృద్ధి సంస్థ కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్దిరామయ్య చుట్టూ ఉచ్చు బిగించుకుంది. ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించి ఈ కేసులో సిబిఐతో దర్యాప్తు చేయించాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక భూభాగంలో సిబిఐ దర్యాప్తునకు సాధారణ సమ్మతిని సీఎం సిద్దిరామయ్య ప్రభుత్వం ఉపసంహరించుకుంది. పక్షపాతం వ్యవహరిస్తున్న సిబిఐకి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్కే పటేల్ తెలిపారు. రాష్ట్రంలో సిబిఐ విచారణకు బహిరంగ సమ్మతిని ఉపసంహరించుకుంటామని, ఈ దర్యాప్తు సంస్థను దుర్వినియోగం చేస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు హెచ్కే పటేల్ పేర్కొన్నారు. వారు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. మూడో కారణంగా ఈ నిర్ణయం తీసుకోలేదని పటేల్ చెప్పారు. మేము సిబిఐకి సూచించిన కేసులో ఛార్జిషీట్లు దాఖలు చేయలేదు. చాలా కేసులను పెండింగ్ లో ఉంచారు. మేము పంచిన కేసులను దర్యాప్తు చేసేందుకు నిరాకరించారు.
అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయని అన్నారు. తప్పుడు మార్గంలో వెళ్లకుండా సిబిఐ నియంత్రించే చర్య ఇది అని పాటిల్ పేర్కొన్నారు. కాగా సిబిఐకి బహిరంగ సమ్మతిని రద్దు చేసిన రాష్ట్రాల జాబితాలో తాజాగా కర్ణాటక చేరింది. అంతకంటే ముందు పశ్చిమ బెంగాల్ డిఎంకే అధికారంలో ఉన్న తమిళనాడు, వామపక్షాల పార్టీల పాలనలో ఉన్న కేరళ కూడా తమ రాష్ట్రంలో సిబిఐ దర్యాప్తునకు బహిరంగ అనుమతిని రద్దు చేశాయి. దీంతో రాష్ట్ర పరిధిలో సిబిఐ ఏదైనా కేసుపై దర్యాప్తు జరపాలంటే రాష్ట్ర ప్రభుత్వాల లిఖిత పూర్వకంగా అనుమతిని పొందాల్సి ఉంటుందని అన్నారు. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.